నాలుగా మొత్తం ఎన్ని క్యాసెట్లు 6ంటికి కనుక మనం అసలు కొరియోగ్రఫీ చేయించి షూటింగ్ చేయించి చేస్తే చాలా బాగుంటుంది. అదే ఆ టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు చేయాలి. అది ఆ పాటని మనసు హత్తుకుపోయేటట్టు ఆ భావనలో ఉన్నటువంటి నీకు అర్థమవుతుంది కదా. మొదటి పాట ఏం చెప్తున్నది అంటే కాలం మారుతోంది. కాలం మారుతున్నప్పుడు నువ్వు మారకపోతే మనం ఏమీ చేయలేము. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. యుగ పరివర్తన అని గురుదేవుడు చెప్పేటటువంటిది చాలా విచిత్రమైనటువంటి మాట. ఆ డెప్త్ మనకు అర్థం అవ్వాలి. ఆ డెప్త్ అర్థం అవుతే కానీ యుగ పరివర్తన అర్థం కాదు. సూర్యోదయం కానున్నది. ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్. సూర్యోదయం అవుతుంది, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అవుతుంది. భావం అర్థమవుతుందా? నీ చేతిలో ఏం లేదు సూర్యోదయాన్ని ఆపటం. నువ్వు సూర్యోదయం అయినా నిద్రపోతూ ఉంటావా, లేకపోతే సూర్యోదయం అవుతుంది కనుక దానికి తగినటువంటి కార్యక్రమాలు రూపొందించుకుంటావా అన్నదే నీ చేతిలో ఉంది తప్ప ఇంకా ఏది నీ చేతిలో లేదు. ఇటువంటి పరిస్థితి మళ్ళీ మానవ జాతి చరిత్రలో రాదు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆ టైం అప్పుడు మనం పుట్టి అసలు అలాంటి పరిస్థితి ఉంది అని తెలియకుండా జీవించటం అన్నది చాలా బాధాకరమైనటువంటి. ఈ ఈమెయిల్, మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్ ఈ కాలంలోనే ఎందుకు ఆవిష్కరింపబడ్డాయన్నది కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మాట్లాడుతూ ఉంటే నా స్నేహితుల్లోనే చాలా మంది ఈ వారం ఇక్కడ ఉంటాడు, గుంటూరులోనే ఎక్కడో, సరే గుంటూరులో ఉన్నాడు కదా నేను వస్తున్నాను అని రేపు నేను గుంటూరు వెళ్ళబోతున్నాను 3వ తారీఖున అని ఫోన్ చేస్తే కుదరదు మాస్టారు నేను ఊళ్ళో ఉన్నాను అన్నాడు. ఊళ్ళో ఉన్నానంటే ఎక్కడికి వెళ్తున్నాను అన్నాడు. జర్మనీ వెళ్తున్నాను అన్నాడు. మీ కుటుంబాల్లో కూడా అలాంటివి అనేక మంది ఉంటారు. కానీ అది ఏంటో అర్థమవుతున్న యుగ పరివర్తన యొక్క ఆ పదధ్వనులు. యుగ పరివర్తన మనిషి ఒక ప్రాంతానికి ఒక ఊరికే కాదు, అసలు వాడు ప్రపంచం అంతా వాడికే అయినట్టు తిరుగుతున్నారు. అది వచ్చేస్తుంది. అది నీకు అర్థమవుతే నీకు తెలుస్తుంది. అసలు ఇది వరకు ఫారెన్ వెళ్ళాలంటే ఎంత కష్టం. ఇప్పుడు వాడు నా స్నేహితులు చాలా మంది అడుగుతారు, ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నవాళ్ళు, మాస్టారు మాకు వెళ్ళాలని లేదు, మేము వచ్చి వద్దుమర్రు అంటే కంపెనీ వాళ్ళు పంపించేస్తున్నారు. సావధానం విషయాలు మీకు అర్థం అవటంలే. వచ్చేసింది ఆ కాలము. ఆ కాలానికి తగిన మార్పు మీలో రాకపోవటం వల్ల మీకు ఈ కష్టాలన్నీ కూడా. ఆ ఆలోచన విధానంలో ఎంత అసహ్యకరమైనటువంటి సంకుచితం ఉంది అంటే ఇది నా సంస్థ కాదు అంటూ ఉంటాడు. నా పని కాదండి, ఇది నా సంస్థ కాదండి. సంస్థ కాదండి అంటేనే కాదు, ఎవరైనా ఒకళ్ళు ఒక సంస్థలోంచి ఒక సంస్థలోకి సమన్వయం చేసుకుంటే వద్దు అంటారు. గురువుగారి యుగ నిర్మాణ యోజన భర్తపట్టిపోయింది. గాయత్రి పరివారం మాత్రమే ఉన్నది. అది నా బాధ. యుగ నిర్మాణము అంటే అర్థం ఏంటి? ఆయన ఏం రాశారు? 108 కార్యక్రమాలు ఇచ్చాడు ఆయన. అందులో 18 కార్యక్రమాలు మన ఆలోచనలకు వదిలేశాడు. దేశకాల పరిస్థితుల్లో మీరు ఆలోచించుకుని చేయండి కార్యక్రమాలు. మిగతాది ఆయన ఇచ్చాడు. సమన్వయం కావాలి. ఓ ఇల్లు కట్టుకోవాలి అంటే మేస్త్రి ఒక్కడు సరిపోడు, కార్పెంటర్ ఒక్కడు సరిపోడు, ఎలక్ట్రీషియన్ ఒక్కడు సరిపోడు. ఇంత మూర్ఖత్వంలో ఉన్న ఇన్ని సంస్థలలోకి నేను కావాలని అన్ని సంస్థల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క ఆధారభూతమైనటువంటి పుస్తకాలు తీసి చెప్తున్నాను. నేను ఫిలాసఫికల్ సొసైటీలో శేఖర్ డాక్టర్ చెప్తున్నాను, అరవిందో సొసైటీలో సింథసిస్ ఆఫ్ యోగా, సావిత్రి డివైన్ లైఫ్ చెప్తున్నాను. రమణ మహర్షి యొక్క కేంద్రంలో అరుణాచలం యొక్క విశిష్టత చెప్తున్నాను. నేను కొత్తగా చెప్పటంలే. వాళ్ళ సంస్థలలో వాళ్ళ సంస్థలను స్థాపించినటువంటి మహనీయులు ఏ పుస్తకం రాశారో ఆ పుస్తకాన్ని చదవచ్చు. చదివితే ఇంత గందరగోళం ఉండదు. కానీ ప్రశ్న వాళ్ళు తప్పు చేస్తున్నారు అని కాదు, మనం ఏమి చేయగలమో అన్నది ఆలోచించుకోవాలి తప్ప వాళ్ళందరినీ తిరుగుతూ కూర్చుంటే నీకే లాభం.
మీ వాక్కు నాశనం అవుతుంది. కోంపట్టడానికి పెట్టడానికి నేను చెప్తున్నాను, మీరు కరెక్ట్ గా ఎదగండి, మీరు అవగాహన చేసుకుని ఎదగండి. ఎదిగిన వాళ్ళకి పరిపూర్ణ సహకారంతో నాతో కలిపి నేను తీసుకెళ్తా. ఎటు తీసుకెళ్తున్నాను, ఏ పుస్తకం ఆధారంగా తీసుకెళ్తున్నానో ఆ మానవుల పుస్తకాలే మీ ముందు ఉన్నాయి. ఆ మార్గంలో వెళ్తున్నాం తప్ప మనం ఏం కొత్త మార్గంలో వెళ్తలేదు. కానీ అన్ని భ్రష్టుపడుతున్నాయి. అందుకే గురుదేవులు ఏమంటారంటే, తీర్థాలు భ్రష్టుపట్టాయి, దేవాలయాలు భ్రష్టుపట్టాయి, ఆశ్రమాలు భ్రష్టుపట్టాయి. భాగవతంలో నారదుడు ఏడుస్తాడు, శ్రీరామ శర్మ ఆచార్య నేను నారదుడుగా ఈ జన్మలో మారాను అని చాలా స్పష్టంగా ఆయన రాసుకున్నాడు. అది అవుడు చాలా స్పష్టంగా ఆయన రాసుకున్నాడు, నేనే నారదుడిని, నారదుడిగా నేనే పరిణమించాను. నువ్వు ఆయన పుస్తకాలు చదివితే కదా, ఆయన సంస్థలో ఉంటే ఏం లాభం, సంస్థలో ఉంటే ఏం లాభం. కానీ తమాషా ఇదే మాట థియాసఫీలో కూడా చెప్పబడింది. తన ఆత్మకథలోనే గురువు గారు ఏం రాసుకున్నారు అంటే, బ్లావెట్స్కి ఒక సిద్ధ మహిళ. చదువుతున్న వాళ్ళకు కూడా బుర్ర ఉండదు. ఆయన ఆత్మకథ రాష్ట్ర మధ్యన ఆయన ఈ సెంటెన్స్ రాశాడు. ఆయన ఆత్మకథ రాసుకుంటున్నాడు, మధ్యన ఏం రాశాడంటే ఆయన బ్లావెట్స్కి ఒక సిద్ధ మహిళ, హిమాలయాలలో ఉండేటటువంటి సిద్ధాశ్రమంతో ఆవిడికి సంపర్కం ఉంది. శ్రీరామ శర్మ ఆచార్యకి సిద్ధాశ్రమంతో సంపర్కం ఉందని మీకు అర్థమైంది కదా, ఆయనే రాసుకున్నాడుగా ఋషుల బీజారోపణని. మరి బ్లావెట్స్కి సిద్ధ పురుషులు, ఆవిడ సిద్ధమయ్యేలా హిమాలయాలలో ఉన్నటువంటి సిద్ధాశ్రమంతో సంపర్కం ఉంటే, ఈ బ్లావెట్స్కి గారు బ్లావెట్స్కి స్థాపించినటువంటి థియాసఫీ ఎవరిది? మూర్ఖత్వం అర్థమవుతుందా? పరమ అసహ్యంగా ఉంది. అసలు నువ్వు పని చేయటంలే, పనికి అడ్డు తగులుతున్నావు. నిజమైనటువంటి ఆధ్యాత్మికత అంటే ఏంటి? పనికి సహకరి. యుగ శిల్పి అంటే వాడు. తేడా అర్థమైందా? యుగ సైనికులకి, యుగ శిల్పులకి. ఇది ఎందుకు ఈ సంవత్సరం లోపల 1000 మందిని అసలు గురు సత్తాకి సమర్పణ చేసుకున్న వాళ్ళని నేను తయారు చేయగలనా లేదా? నేను అనుకున్న టార్గెట్ అది. అవుతుందా అవదా? అది ఎప్పుడూ నేను ఆలోచించలేదు. నాకు సంబంధించింది కాదు, అది గురువులకి సంబంధించి. నేను కాలేజీకి వెళ్ళి పాఠం చెప్పడానికి డస్టర్ తీసుకున్నప్పుడు ప్రాక్టికల్స్ కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అది నేను సమకూర్చుకోను. ఆవిడ సమకూరుస్తాడు, మేనేజ్మెంట్ సమకూరుస్తుంది. మనం అందరినీ మేనేజ్ చేసేది ఎవరు? గురువులు. అంతేత గురువులు సమకూరుస్తారు. కానీ చెప్తే క్లాస్ చెప్పకుండా అంటే ముందు నేను ఉద్యోగాల నుంచి పీకుతానంటారు. అంతేత క్లాసులు మొదలెట్టేస్తున్నాను నేను. అప్పుడే 2 నెలల బట్టి మొదలెట్టాను, ఇప్పుడు కాస్త తీవ్రతరం చేస్తున్నాను నేను. ప్రతి నెల ఒక గురువు యొక్క క్లాస్ ఉంటుంది. ఆ చెప్పిన క్లాస్ తో పాటు కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే యాడ్, మొదటి నెల పాఠం అయ్యాక 2వ నెల పాఠం, 2వ నెల పాఠం అయ్యాక 3వ నెల పాఠం. అర్థమవుతుంది కదా? ఈ యుగ పరివర్తన అనేటటువంటిది అవగాహన చేసుకుంటూ ఆ సావధాన హోషియార్ ఏం చెప్తున్నాడు అక్కడ 2వ పాటలో? నువ్వు ఆ ఋషుల యొక్క సంతతివే, ఆ గోత్ర డాబాలతోనే నువ్వు పెళ్లిళ్ళు అవి కూడా చేసుకుంటున్నావు. ఆ గోత్ర డాబాలు నీ వారసత్వంగా, నీ హక్కుగా చెప్పుకుంటున్నావు, నేను ఫలానా గోత్రంలో పుట్టానని. కానీ ఆ ఋషులు ఏం చేశారో నీకు తెలుసా? తెలియదు. అసలు ఆ ఋషి ఎక్కడ పుట్టాడో తెలియదు. దాన్ని సవరించుకుని మళ్ళీ ఆ పాత చరిత్రను కొత్తగా మార్చి రాయాలి. అది 2వ పాట మనం చదువుకున్నది. దాన్ని మీరందరూ కూడా కాస్త ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకుని పిక్చరైజ్ చేయండి. దాన్ని ఫోటోలు పెట్టి చేయొచ్చు, మనుషులే అక్కర్లే. భావం అర్థమవుతుంది కదా, ఆ భావానికి సంబంధించిన ఫోటోలు ఉన్నా చాలు. కొంచెం అదొకటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈనాడు మానవ ఆలోచన విధానాన్ని మార్చగలిగేటటువంటి 2 శక్తివంతమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. ఒకటి న్యూస్ పేపర్, 2వది సినిమా. మీ ఆలోచన విధానాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. కానీ దాన్ని మనం ఉపయోగించుకోవాలి.
ఎలా ఉపయోగించుకుంటాం అన్నది ఆలోచించుకోండి మీరు. మా వల్ల ఏమవుతుంది, సౌదాంతంలో సౌత్ ఆఫ్రికాలో నోరు విప్పలేనటువంటి ఒక లాయర్ ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కుని ఎక్కాడు. ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కున్నాడు, ఫస్ట్ క్లాస్ లో ఎక్కాడు. టికెట్ కలెక్టర్ వచ్చి, నువ్వు నల్లవాడివి కనుక ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నా కూడా నువ్వు ఈ కంపార్ట్మెంట్ లో కూర్చోటానికి వీలు లేదు అని తోసేశాడు. తెలుసా ఎవరి గురించి చెప్తున్నాను? ఆ ఒక్క వ్యక్తి ఆ మొత్తం రవి అస్తమించను అనేటటువంటి ఆ సామ్రాజ్యాన్ని ఎత్తివేయగలిగితే, అన్ని అనుకూలంగా ఉన్నటువంటి మనము ఈ పాటి మార్పు చేయలేము అనుకుంటే కారణం ఏంటి అంటే శ్రద్ధ లేదు. శ్రద్ధ లేకపోతే మనం చేయగలిగేది ఏం లేదు. మీరు ఏం చేయలేరు, నేను మాత్రము పరిపూర్ణమైనటువంటి సంకల్పంతో పనిచేస్తున్నాను. మీలో చాలా మంది తెలుసు, నాకు టైం కూడా ఉండటం లేదు. మధ్యలో టైం తీసుకుని చెప్పి వెళ్ళిపోతున్నా, మళ్ళీ ఇంకో చోట చెప్పుకోవటానికి. దానికి కారణం నేనేదో చెప్పిస్తున్నానని కాదు, నేను ఏ పరిస్థితుల్లో ఇది చెప్తున్నానో మీకు తెలిసినప్పుడు ఆరోగ్యవంతులైనటువంటి మీరు ఎంత చేయగలరు. డాక్టర్లు చెప్పింది ఏంటి, నువ్వు కదలకూడదు, మాట్లాడకూడదు కదా. మరి నేను కదులుతున్నాను, మాట్లాడుతున్నాను, ఇదివరకు కంటే ఎక్కువ నేను చేస్తున్నప్పుడు మీ శ్రద్ధ ఏమిటి? కేవలము మీకు ఇష్టం లేకపోతే అంటే ఏం చేయలేము. అంటే ఈ 3 విద్యలు గురుదేవులు మానవ జాతికి అందించినటువంటి ఆధారాలు. గాయత్రి మహావిద్య, ఈ గాయత్రి మహావిద్య కావాలి మాస్టర్ మీరు చెప్పినట్టు మేము చేస్తాం అన్నవాళ్ళు ఇవాళే ఈ 3 పుస్తకాలు కొనేసుకుని చదవటం మొదలెట్టాలి. టెక్స్ట్ బుక్స్ లేకుండా సాధన ఏమీ జరగదు. ఈ 3 పుస్తకాలు ఉన్నాయమ్మా? ఓకే ఓకే. ఇది గాయత్రి మహావిద్యకి టెక్స్ట్ బుక్. మొత్తము గురుదేవులు తను చేసినటువంటి వ్యక్తిగత సాధనలన్నీ కూడా అందులో రాసేశారు. నేను అన్న మాట మీరు వినాలి చాలా జాగ్రత్తగా. ఏ సాధనలు? వ్యక్తిగత సాధనలు. అవన్నీ మీరు కూడా చేసుకోవచ్చు, వ్యక్తిగత సాధనలు. దీని తర్వాత గురువు గారు సామూహిక సాధనలు కొన్ని చేయించారు. అది సమూహంలో చేసుకుంటాం, మనం ఇలాంటి చోట చేసుకుంటాం. ఆ సమూహంగా చేసేటటువంటి సాధనలు గాయత్రి సాధనలు అనకుండా సావిత్రి సాధనలు అంటాం. తేడా అది. వ్యక్తిగతంగా నువ్వు చేసుకున్నప్పుడు లాభం ఏంటి అంటే నువ్వు ముందుకు వెళ్ళిపోవచ్చు, చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోవచ్చు, నీ స్పీడ్ అది. సామూహికంగా మీరు ఎప్పుడైతే సాధనలు చేస్తారో మీ సాధన ఎవరి మీద ఆధారపడుతుంది? ఆ మొత్తం సమూహంలో ఉన్నటువంటి అతి తక్కువ సాధకుడి మీద ఆధారపడుతుంది. అంతే కదా. ఇప్పుడు చైన్ వేసుకున్నాం అనుకోండి, ఆ చైన్ యొక్క గట్టితనం దేని మీద ఆధారపడుతుంది? అన్నిటికంటే బలహీనమైనటువంటి లింక్ ఏముందో దాని మీద ఆధారపడుతుంది. ఇంకంటే బలహీనమైన లింక్ దగ్గర అది అర్థమైందా? అంతేత గాయత్రి సాధన వ్యక్తిగత సాధన. మిమ్మల్ని వ్యక్తిగత సాధన ఇమీడియట్ గా మొదలెడుతున్నా నేను. ఇంట్లో మీరు కండిషన్స్ అన్ని గుర్తుంచుకోండి, ఏ కండిషన్ వదలద్దు. కొన్ని నేను చెప్పలేదు, అందులో రాసి అంటే సూర్యార్ఘ దానం ఒకటి ఇవ్వాలి మీరు అంటే నీళ్లు పెట్టుకుని తర్వాత అంతా చెప్పమ్మాలి. ఉపాసన అదేంటంటే అంటే ఆయన చెప్పిందే ఒక్క మాట కూడా మనం పక్కకి వెళ్ళక్కర్లే, ఆయన అంతా రాశారు. సావిత్రి సాధనలో జరిగేది ఏంటి అంటే ఈ సాధనే చేస్తాము, సామూహికంగా చేస్తాము, కానీ చేసే విధానము అన్నిటికంటే స్పీడ్గా చేయగలిగే వాడి మీద ఆధారపడి ఉండదు. అది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అంటే అర్థం ఏంటి? సమూహం మొత్తమే ఎదగాలి. ఆ వీకెస్ట్ లింక్ పెరుగుతూ ఉంటే సమూహం మొత్తము పైకి లేస్తుంది. సావిత్రి సాధన. ఈ సావిత్రి సాధనలో రాగి నాణ్యానికి చాలా ప్రముఖ పాత్ర ఉన్నది. బంగారానికి రాగికి సంబంధం చెప్తూ గురుదేవులు ఈ సావిత్రి సాధన చేసుకున్నటువంటి వాడు రాగిని బంగారంగా మార్చగలడు. దానికి ఒక ఫార్ములా కూడా ఇచ్చేసాడు ఆయన. డైరెక్ట్ గా నేను ఆయన చెప్పినటువంటి ఫార్ములాని ఆయన భాషలోనే తెలుగులో ఇచ్చేసాడు. భాష తెలుగు, ఫార్ములా ఆయన హిందీలో చెప్పాడు కనుక హిందీలో ఉంది. ఇక్కడ ఈ మాటలన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే
అశ్వమేధ యజ్ఞము చేయటానికి అనంతమైనటువంటి సువర్ణం కావాలి. ఈ అనంతమైనటువంటి సువర్ణము హిమాలయాలలో ఒక విశేషమైనటువంటి చోట, ఈనాడు మనకి ఉన్నటువంటి అన్ని హెలికాప్టర్స్, ఏరోప్లేన్స్, ట్రాక్టర్స్ అంటే బరువు మోయటానికి కావలసిన పరికరాలన్నీ మీరు తీసుకెళ్ళినా అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకోవటానికి మీకు 5 సంవత్సరాల్లో తెచ్చుకోగలిగితే మీరు అదృష్టవంతులు. ఆ సంపద, అంత సంపద ఉంది హిమాలయాలు. ఆ సంపద అశ్వమేధ యజ్ఞానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంతేత గురుదేవులు సావిత్రి సాధన యొక్క పరాకాష్ఠగా అశ్వమేధ యజ్ఞ శృంఖలాలు స్టార్ట్ చేశారు. కానీ అశ్వమేధ శృంఖలాలు దేని మీద ఆధారపడతాయి? ఆ అశ్వమేధ యజ్ఞంలో పాల్గొన్నటువంటి అద్భుతమైనటువంటి సాధకుడి మీద ఆధారపడదు. ఎవరి మీద ఆధారపడుతుంది? అన్నిటికంటే తక్కువ సాధన చేసినటువంటి వాడి మీద ఈ అశ్వమేధ యజ్ఞం యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. అంచేత మనం ఏం చేయాలి? అశ్వమేధ యజ్ఞాల యొక్క పరంపర శక్తివంతం అవ్వాలంటే ఏం చేయాలి? మీరు మీ వ్యక్తిగత సాధన పెంచుకోవాలి. ఆ వ్యక్తిగత సాధకులు అశ్వమేధ యజ్ఞానికి రావాలి. వస్తే ఆ నిధి ఎక్కడుందో తెలుస్తుంది. తర్వాత మనం నేను డబ్బు గురించి ఏం చెప్పటం లేదు. ఇప్పుడు గురువు గారు రాసిన పుస్తకం చదివితే అశ్వమేధ యజ్ఞం గురించి ఆయన పుస్తకం రాశారు. దేవ సంస్కృతి దిగ్విజయ యాత్ర అని. భగవంతుడు తెలియాలి ఎవరు చదివారో ఆ పుస్తకాన్ని. ఇంకంటే ఆయన మామూలు యజ్ఞమే ప్రాణాయామము చేయని వాడు చేస్తే ఏం లాభం అన్నాడు. అశ్వమేధ యజ్ఞానికి ఎన్ని ప్రాణాయామాలు చేయాలో, ఎలా ప్రాణాయామాలు చేయాలో ఆయన అందులో రాసిన ఎవడు పట్టించుకోలేదు. నాకు తెలియదు చేస్తున్నారేమో. ప్రశ్న ఏంటి అంటే, ఇక్కడ బలవంతంగా ఏం చేయించలేము. విద్య బలవంతంగా ఎవరికి ఏమో చదివించగలవా? లేకపోతే పుస్తకం ముందేసి కూర్చుంటాడు. సాధకుల్ని వ్యక్తిగతంగా మీరు తయారు చేస్తూ ఈ యజ్ఞ కుండీల సంఖ్య ఈ అశ్వమేధ యజ్ఞంతో లింక్ అయి ఉంటుంది. ఈ యజ్ఞ కుండీలు మనం ఎంత చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, మీ సమూహంలో ఉన్నటువంటి సాధకులు ఎంతమంది, ఆ సాధకులతో నువ్వు ఎంతమందిని చేయిస్తావు. ఇంకంటే ఈ లింకప్ ఎలా ఉంటుంది అంటే, హరిద్వార్లో నార్త్ ఇండియాలో జరిగినటువంటి అశ్వమేధ యజ్ఞాలలో శాస్త్రకుండి యజ్ఞాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ మిగతా చోట్ల జరిగిన దాంట్లో 251. అంచేత ఆ సంఖ్య ఇంపార్టెంట్. అంచేత అశ్వమేధ యజ్ఞం చేస్తున్నావు, నువ్వు 1000 కుండీలు ఏం చేయక్కర్లే. స్వీట్ చేస్తున్నావు అని చెప్పి నువ్వు 1 జిలేబీ అయినా చేయొచ్చు, 1000 జిలేబీలైనా చేయొచ్చు. దేని బట్టి నువ్వు జిలేబీలు చేస్తావు? నీ దగ్గర ఉన్న పంచదార, నీ దగ్గర ఉన్న పిండి బట్టి చేస్తావు. కానీ దాన్ని జిలేబీ అని అంటాం కదా. 1000 జిలేబీలు చేస్తేనే అది జిలేబీ అవుతుంది, 1 జిలేబీ అవుతే అది జిలేబీ కాదు అనం కదా. అశ్వమేధ యజ్ఞ పరంపర కూడా అలాగే ఉంటుంది. కానీ అశ్వమేధ యజ్ఞ పరంపర, యజ్ఞము అనేటటువంటిది సావిత్రి విద్యకి సంబంధించింది అన్నది గుర్తుంచుకోండి. గాయత్రి మంత్ర జపము, యజ్ఞ విద్య సావిత్రి. ఈ రెండింటిని మీరు ఉపయోగించుకోగలిగితే కుండలిని అవుతుంది. అంటే గాయత్రి మంత్ర జపాన్ని, యజ్ఞ విధానాన్ని ఓ లక్ష్యానికి నువ్వు ఉపయోగించుకోగలిగితే కుండలిని అవుతుంది. అంచేత 3 పేర్లు మనం చెప్పినా చివరికి ఏంటంటే ఒకే లక్ష్య సాధనకి అది ఉపయోగపడుతుంది. అదే రేపటి నుంచి మనం యజ్ఞం చేసుకునే 2వ తారీఖు వరకు కూడా నేను ఈ క్లాసులు తీసుకుంటా. గాయత్రి సాధన అది మహావిద్యగా ఎలా పరిణితి చెందుతుంది, సావిత్రి విద్య, యజ్ఞ విద్య ఎలాగా సాధకుడికి ఉపయోగపడుతుంది, గాయత్రి మంత్రాన్ని, యజ్ఞ విద్యను మన లక్ష్యానికి ఎలా ఉపయోగించుకోవాలి. ఇంకేత దీనికి ముందు ఈ 3 పుస్తకాలు మీ దగ్గర ఉండాలి. ఈ 3 పుస్తకాలు ఆధారంగానే అక్కడక్కడక్కడ నేను చెప్తాను. మీరేం చేసుకోవాలంటే తర్వాత మీ ఇంటికి వెళ్ళాక హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు హైదరాబాద్, మిగతా ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు మిగతా ఊళ్ళ వాళ్ళు ఈ క్లాసులు కండక్ట్ చేసుకోండి. దాన్ని బట్టి నెక్స్ట్ మంత్ ఈ క్లాస్ ఎక్కడ పెడతానో చెప్తాను.